నిర్వహించబడుతున్నాయండి. మరి సేవకులకి కార్యక్రమాన్ని మరి పరిచయం చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం తరపున మరి 70 దినాలు కూడా ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రార్థనల్లో మరి ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరి చొప్పున మరి ఒకరిద్దరు చొప్పున ఈ 70 దినాల్లో మరి 10 వారాలుగా తీసుకుని మరి ఉదయం కొంతమంది, సాయంత్రం కొంతమంది 10 వారాల చొప్పున మరి ఉపవాస ప్రార్థనలు చేస్తూ బలిపీఠం దగ్గర మరి 7 గంటలు మరి ప్రార్థన చేయడం కొరకు ఈ సంవత్సరం మేము పెట్టుకున్నామండి. దాన్ని పురస్కరించుకుని మరి ప్రతి వారం రోజులకు ఒకసారి మరి ఒక్కొక్క దైవజనులు పిలిపించి మరి ఆధ్యాత్మిక ఆశీర్వాద సందేశముగా ఒక దేవుని యొక్క వాక్య వర్తమానం విని సంఘముగా మరి స్థలంలో బలపరచబడుతూ ఉన్నాం. మరి గత 5 వారాలు దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడు. దేవుని మహాకృపలో పోయిన వారం డేవిడ్ అన్నగారు, కొంతమూరు డేవిడ్ అన్నగారు గేట్ ఆఫ్ ఆయన వచ్చి నడిపించారు. మరి ఈ యొక్క 6వ వారంగా మరి స్వరూప్ గారు దేవుని సేవకులు మన మధ్యకు వచ్చి మరి మనల్ని ఆధ్యాత్మికంగా సంఘాన్ని బలపరిచి అద్భుతమైన సందేశంతో మన మధ్యకు వచ్చున్నారు. కాబట్టి ఒకసారి సేవకులను బట్టి చెప్పలు కూడా దేవుని నామమున సంతోషంతో మరొకసారి మరి ఈ సమయంలో సేవకులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు విజయ్ కుమార్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? మా అందరు కూడా సంతోషంగా ఉన్నారు కదా? మంచిది ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి ఈ పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆత్మీయ ఏం ప్రార్థనలండి? ఆత్మీయ ఆశీర్వాద ప్రార్థనలో, అంతే కదండి. మొత్తానికి ఆశీర్వాదం కావాలి మనకి ఈరోజు, అంతే కదా? 70 రోజులు అయ్యారు మీది. ఎన్ని రోజులు అవుతున్నాయండి ఇప్పటికి అమ్మా? 73వ రోజా? 53, 43, 43. నాది 100 రోజులు ప్రార్థనలు అమ్మ. ఇప్పుడు మేము 100 రోజులు చేస్తాం ప్రతి సంవత్సరం. 60 రోజులు అయింది ఈ రోజుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత ఎక్కువగా ఈ ప్రార్థన చేస్తే అంత మనం ఆశీర్వదించబడతాం. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో చేశాను మొన్నటి వరకు. ఇక్కడే జిఎం ఆఫీస్ కోటగుమ్మ దగ్గర ఉంది కదండి, దాంట్లో చేసి నేను రిజైన్ చేశాను జాబ్కి. నాకు 60,000 శాలరీ చేసి దేవుని పరిచర్యలో కొనసాగాలని 7 సంవత్సరాలు ఉండగా రిజైన్ చేశాను. రిజైన్ చేసి దేవుని సేవలో సాగుతున్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి 2 సంఘాలు ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి 1 గంట వరకు ఒక సంఘంలో జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలకు వెళ్ళాలి అక్కడికి. 5 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు అక్కడ జరిపిస్తాను. మరి దైవజనులు చెప్పిన మాటకు లోబడి 4 గంటలకు వెళ్ళి తొందరగా ముగించుకొని పాశ్రమం తీసుకొని తొందరగా రావడం జరిగిందండి. దేవుని స్తోత్రం. ఇది మూడో మెసేజ్ అన్నమాట దేవుని కృపను బట్టి. మరి పాశ్రమ గారు అయితే, మా పాశ్రమ గారు అయితే అమ్మ 41 రోజు ఉపవాసం ఉన్నారు. అంటే 41 రోజు ఉపవాసం ఏంటంటే మామూలుగా మేము 44 రోజులు ఉన్నామని అంటున్నారు కదా. పాశ్రమ గారు అయితే ఆ ఉపవాసం ఎలాగంటే ఒక గదిలో కూర్చొని బయటికి రాకుండా ఏమి తినకుండా, అమ్మ ఓన్లీ నేనేం చేసానంటే కొంచెం గ్లూకోజ్ వాటరు లీటర్ బాటిల్ ఉంటుంది కదా,
దాంట్లో వేసేసి నేను డ్యూటీకి వచ్చేసేవాడిని. సంఘస్లు ఎవరో మధ్యన చిన్న బాటిల్, అదే వాటర్ బాటిల్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇస్తే అలా తీసుకొని 41 రోజు ఒక గదిలోంచి బయటకు రాకుండా కూర్చొని ప్రార్థన చేసి ఉపవాసం చేశారు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారి ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను. వారి ప్రార్థనకి నేను మారి రక్షింపబడి ప్రభువుని కూడా నమ్ముకొని ఇక దేవునికి లోబడి దేవునందు విధేయత కలిగి ఆత్మీయ జీవితంలో దైనందిన జీవితంలో నమ్మకంగా సాగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును. ఏదేమైనా మరి ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మన మీద మెండుగా కుమ్మరిస్తూ ఉంటారండి. ఈరోజు మరి ఆయన ప్రేమ లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే ఈరోజు ఇట్టి రీతిగా మనము ఉండగలమండి? ఉండలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎప్పుడైతే విధేయత కలిగి, దేవునికి ఎప్పుడైతే లోబడి భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యొక్క కృప కనికరము దేవుడు మన మీద మెండుగా కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవునికి ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రేమ దేవుడు మన మీద మెండుగా కుమ్మరించడానికి ఇష్టపడతారు. వాక్యంలోనికి వెళదాం. అయ్యగారి సమయం అంట. వాక్యంలోనికి వెళదాం. 1వ దినవృత్తాంతాల పత్రిక 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1వ దినవృత్తాంతాలు 4:9. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై అమ్మా ఏంటండి? ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై ఉన్నాడు. ఆ మాట కొంచెం కంటిన్యూ చేయగలగాలి. వేదన పడి ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చపలు కొట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం కలిగి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయామయుడా, నీకు వందనాలు. చదివిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానము చేయటానికి నీ ఆత్మతో ఎత్తిపట్టి సహాయము దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని గమనించినట్లయితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడంట. ఘనత పొందినవాడు. ఎందుకు ఘనత పొందినవాడంటే ఎబ్బేజు యొక్క జీవితంలో ఆత్మీయత ఉన్నది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, భయము, భక్తి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దేవునికి విజ్ఞాపన చేశాడు, దేవుని దగ్గర దేవునికి మొర్ర పెట్టాడు. ఏమని మొర్ర పెట్టాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడేటప్పుడు కొన్ని అన్నీ ముందుకు సాగనెత్తాం, కొన్ని ఆఫ్ చేసేస్తూ ఉంటాం కదండి. కొన్ని మాటలు చెప్తాం, కొన్ని మాటలు ఆఫ్ చేసేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది మన స్థితి అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి కదండి. ఇక్కడ ఎబ్బేజు చూస్తే వారు అన్నదమ్ములందరికంటే ఘనత పొందాడట. ఎందుకు పొందాడు అని అంటే దేవునికి లోపడ్డాడు గనక, దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక, దేవునందు విశ్వాసం కలిగి ఉన్నాడు గనక ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఒక నిమిషం అమ్మా,
అక్కడ చూద్దాం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 4 మనవులు మనకు కాపాడుతూ ఉన్నాయి. 4 విజ్ఞాపనలు దేవుని దగ్గర పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. ఒకటి ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. రెండోది చూస్తే, నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. మూడోది చూస్తే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమన్నాడు. నాలుగోది చూస్తే, నాకు కీడు రాకుండా దానిలో నిన్ను నన్ను తప్పించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని, ఈ 4 పాయింట్ల మీద కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా గమనించినట్లయితే వారు అన్నదమ్ములందరిలోనూ ఘనత పొందాడట అండి. చూడండి, ఒక 4-3 ఉన్నారనుకోండి, అందరూ ఒకేలాగా ఉండరు మన కుటుంబంలో. ఉంటారండి అమ్మా? మన కుటుంబంలో 4-3 ఉన్నారనుకోండి, అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరు ఒక మనస్తత్వం కలిగి ఉంటారు కదండి. అయితే ప్రియ దేవుని, ఎబ్బేజు వాళ్ళ అమ్మ కన్నప్పుడు వేదన పడిందంట. దేవుని స్తోత్రం కలిగిన. అంటే ఎబ్బేజుని కన్న తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. చనిపోతే ఆయన ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దవాడేవి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నాడు. చూడండి, మన ఇంట్లో ఎవరన్నా మరి ఇలా డెలివరీ అయినప్పుడు, ఎవరన్నా తల్లిదండ్రులు పోయినప్పుడు మనం ఆ పిల్లల్ని ఏమంటాం? అనాథలు అంటాం, లేకపోతే ఈడు పుట్టేక మంచి అదృష్టవంతుడు అని అంటాం కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ అమ్మ కని చనిపోయింది. అయితే ఈయన మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అన్నదమ్ములందరికంటే ఈయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం ఒకసారి అడిగేటప్పుడు ఎత్తావా ఇవ్వా అని కొంచెం డౌట్గా అండి అడుగుతూ ఉంటాం. కానీ ఈయన ఏమంటున్నాడంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. కాబట్టి ఈరోజు ఈ ఆశీర్వాదం దేవుడు ఎక్కడున్నా మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ ప్రార్థన దేవుడు వింటాడా విండా? అమ్మా, మన ప్రార్థన దేవుడు వింటాడా విండా? ఇప్పుడు ఆ ఎబ్బేజు గారు అన్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నీ గర్భఫలమును దేవుని స్తోత్రం, చప్పలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించన్నాడు. అంతే. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఆయనకి ప్రతిఫలం జవాబిచ్చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. నేను నిన్ను దీవిస్తున్నాను, ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను పెడతానని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప కనికరము ఆయన మీద మెండుగా కుమ్మరించి ఏం చేశాడట? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ప్రేమించి దీవిస్తానన్నాడు. ఆయన ఒకరినే ప్రేమించాడా అమ్మా? ఆయనకున్న సమస్తాన్ని కూడా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారి బంధుమిత్రులను, వారి దుక్కుడెళ్ళలను అండ్ వారి పిండి పిసికి తొట్టి ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
కాబట్టి మనము ప్రార్థన చేయాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు విజ్ఞాపన ఆలకించే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి మొర్ర పెట్టినప్పుడు, దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు, ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన కృప, కనికరము, దయ, ప్రేమ, వాత్సల్యత దేవుడు మన మీద మెండుగా కుమ్మరించడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను దీవించడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు లోబడి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, నా యందు మీరును, మీ యందు నా మాటలు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇయ్యబడును అంటున్నాడు. చపలు కూడా దేవుని నామమును మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆశీర్వాదం రావాలంటే, ఈ దీవెన రావాలంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కృప మన మీద హెచ్చుగా ఉండాలంటే దేవునికి మనం మొర్ర పెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలో నిశ్చయముగా నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇచ్చేస్తానంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, దేవుడు కృప కలిగిన దేవుడండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడమ్మా, దయ కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాం? అడగలేకపోతున్నాం, ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం, ఆయన సన్నిధిని పొందుకోలేకపోయి అనాలోచనగా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నా దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు ఈరోజు. ఆ దేవుడు గొప్ప దేవుడు అండి, ఆ దేవుడు సర్వాధికారైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని యందు మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో దేవునికి లోబడి విశ్వాసంతో నమ్మకంగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఆయన కృప, కనికరము దేవుడు మన మీద మెండుగా కుమ్మరించడానికి ఇష్టపడతాడు. మొదటి మాట ఏమంటే, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించన్నాడు. మరి దేవుడు తర్వాత చూస్తానన్నాడా? వెంటనే ఏం చేశాడు? ఆశీర్వదించి ఆయనకున్న సమస్తాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, అబ్బాయి నీవు నాకు లోబడి ఉంటే, నువ్వు నా మాటలకు లోబడి ఉంటే నేను నీకు లోబడి ఉంటాను. అంత మాత్రమే కాదు, అప్పుడు నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తానంటున్నాడు. మన కొడుకు కూడా మన మాట విన్నాడు అనుకోండి. అమ్మా, మన పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడికన్నా వెళ్ళమన్నప్పుడు టకేళ్ళని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే వాడిని ప్రేమిస్తాం కదండి. వెళ్ళలేదనుకోండి ఏం చేస్తాం? ఓ చిన్న జలకెత్తాం, చిన్న కొత్తం లాగుతాం కదా. దేవుని స్తోత్రం. అంటే మన మాట విన్నా మన కుమారుని మనం ప్రేమిస్తుంటే, మన తండ్రి అయిన దేవాతి దేవుడు మాట నీవు నేనంటే ఇంకెంత ప్రేమిస్తాడు. చప్పలు కూడా దేవుని నామమును మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు, నా బంధుమిత్రులే కూడా ఈడెందుకు పనికిరాడని నన్ను హేళన చేసినప్పుడు, నా సొంత వారే నన్ను ఎగతాళి చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మీదే ఆనుకొని ఉన్నాను, దేవుడే నాకు దిక్కు అనుకున్నాను, ప్రభువా నాకేం తెలియదు అనుకున్నాను. దేవుడు కృప చూపించాడు, ఆశీర్వదించాడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ చక్కడ జాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాన్ని అలా గడుపుతున్నప్పుడు ఆ కోరి మార్కెట్ దగ్గర అయ్యగారు వెళ్తూ ఉంటారు, డేవిడ్ అయ్యగారు చర్చ్ దగ్గరికి. ఆ వెళ్ళేటప్పుడు నాది ఉంటుంది అక్కడ. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు 1,50,00,000 పెట్టి దేవుని మందిరం కట్టానండి. చపలు కూడా దేవుని నామమును మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా అమ్మ కానీ, నా నాన్న కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ నాకు ఎవరు సహాయము లేదు. ఎవరు సహాయం అంటే నా దేవుడు అన్న యేసయ్య సహాయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని, ఎవరైతే దేవునందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో, ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు వారికి దాచించిన మేలు
ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ప్రియ దేవుని బిడ్డ, ఆ మేలులు పొందుకొని మనం ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఆ రెండోది చూసినట్లయితే ఎబ్బేజు గారు ఏమన్నారంటే, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఇంటికి సరిహద్దులు ఉంటాయా? ఉండవండి అమ్మా. మన ఈ మందిరానికి సరిహద్దులు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. ఇంటికి సరిహద్దులు ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. చూడండి, ఒక్కోసారి ఆ బయట చూసినప్పుడు కానీ ఇంట్లో కట్ట చూసినప్పుడు కానీ ఆ సరిహద్దుల్లో కొంచెం అటు ఇటు తేడా వచ్చిందంటే గొడవలు అయిపోతాయి కదండి. సరిహద్దులు కలిపేసుకున్నారనుకోండి, గజం కలిపేసుకున్నారు, అరగజం కలిపేసుకున్నారు, లేకపోతే అది కలిపేశారు, ఎంత కలిపేశారు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఆ కలుపుకోవడం వల్ల ఏమవుతుంది, గొడవలు అయిపోతూ ఉంటాయి. దానివల్ల అనేక మంది ఆ దేవుని బిడ్డరా మరి బాధలు పొంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడి దగ్గర ఇప్పుడు ఎబ్బేజు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా సరిహద్దులు విశాలపరుచు. అంటే నాకున్న పరిస్థితి నుంచి నన్ను ఇంకా పెద్దవాడిని చేసేయి, ఇంకా గొప్పవాడిని చేసేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి సరిహద్దులు విశాలపరచన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన కూడా విన్నాడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 18, 19 వచనాన్ని. విశాలమైన స్థలమునకు చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ నీడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసా. స్తోత్రం, అందరూ చప్పలు కొట్టి ఆమె. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఎబ్బేజు గారు అయితే మొదటగా అన్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించన్నాడు, ఆశీర్వదించేశాడు. రెండోది చూస్తే నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథంలో చూస్తే విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని. అబ్బాబా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్బేజు గారు ఏమన్నాడు, సరిహద్దులు విశాల. బాబా అయ్యగారు, ఇరుగ్గా ఉన్నది నా పరిస్థితి, అమ్మా నా పరిస్థితి ఇరుగ్గా ఉంది, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. దాన్ని బట్టి నా పరిస్థితి చాలా ఇరుగ్గుంది. నువ్వు గొప్ప దేవుడు కాబట్టి, నువ్వు కృపామయుడు కాబట్టి, కనికరమూర్తి కాబట్టి నా సరిహద్దులు విశాలపరచన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశారట, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులతో దింపే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా యెషయా గ్రంథం చూద్దాం, చూడండి అమ్మా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. అమ్మా, నీ గుడారపు స్థలమును విశాలపరచును, అబ్బా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ దేవుని స్తోత్రం.
ప్రియ దేవుని బిడ్డ, నీ గుడారపు స్థలం ఏమైపోయిందట? విశాలపరిచాడంట. దేవుని స్తోత్రం కలుగు. ఈయనేమన్నాడు? నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన సరిహద్దులు విశాలపరుస్తూ కుడివైపుకి ఎడమవైపుకి ఏమంటున్నాడని మేకులు కొట్టి విశాలపరచమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన కృప కలిగిన దేవుడని, ఆయన దయ కలిగిన దేవుడని ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మాటకు మనం ఏం చేయాలండి? విధేయత కలిగి ఉండాలండి. విధేయత కలిగి ఉండాలి. అందుకన్నాడు, నా దగ్గరికి వచ్చిన వారు నేను త్రోసివేయను. ఈరోజు మనమైతే మాట మార్చేస్తాం. అమ్మా ఏదన్నా అడిగామనుకోండి, సరే చూద్దామంటాం. తర్వాత ఒక గంట పోయిన తర్వాత వెళ్తే అయ్యో అంతేనా, లేదమ్మా ఇప్పుడే అయిపోయింది, లేకపోతే లేదా అలాగే మర్చిపోయాం. అదే స్తోత్రం కలగలుగా. వెంటనే మాట మార్చేస్తాం కదండి. కానీ మన దేవుడు మారుస్తాడా? మార్చడు. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఒకే రీతిగా ఉంటాడు ఆయన. అమ్మా ఎప్పుడు మనం చూసినా, ఎలా చూసినా, నిన్న చూసినా, రేపు చూసినా, ఇవాళ చూసినా, 100 సంవత్సరాలు పోయి చూసినా ఒకేలాగా ఉంటాడు. మనమైతే 5 నిమిషాలకి 90 రకాల మనస్తత్వాలు కలిసి ఉంటాం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన స్థలాలను విశాలపరిచి ప్రియ దేవుని బిడ్డరా, ఆయనను ఆశీర్వదించి ఆయన మీద కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆశీర్వదించమంటే నిత్యంగా ఆశీర్వదించేశాడు. సరిహద్దులు విశాలపరచమంటే సరిహద్దులు విశాలపరిచేశాడు. మూడోది చూసినట్లయితే, నీ చేయి నాకు తోడుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ చేయి నాకు తోడుగా ఉండాలంట. తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని చూడండి, ద్వితీయోపదేశకాండం తొందరగా అందేద్దాం, ఎందుకంటే టైం అవుతుంది. మరి ఇవన్నీ వివరించడానికి కొంచెం సమయం కావాలి కాబట్టి. అమ్మా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 30-31 వచనాలు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత, నీకు బాధ కలిగినప్పుడు, అంత్య దినములలో ఆయన మాట విని ఎడల కనుక నిన్ను చేయి విడవడు. చపలు కూడా దేవుని నామమున పారదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈయనేం ప్రార్థన చేశాడు ఎబ్బేసు గారు? నీ చేయి నాకు తోడుగా ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మన కుటుంబంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనము ప్రియ దేవుని బిడ్డ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరన్నా మనకు తోడుగా ఉంటారండి? ఉంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. భార్య భర్తకు తోడు ఉంటుందా? భర్త భార్యకు తోడు ఉంటుందా? ఉండరు. అమ్మా దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గారు, ఇద్దరు బయలుదేరతారు. ఈయనేమో ముందు గబగబ వెళ్ళిపోతుంటాడు. ఓయ్ గబగబా అనుకుంటాడు. ఆవిడంటే వస్తాను అంటది. దేవుని స్తోత్రం కలిగినగా. ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళదే. కానీ నా యేసయ్య చేయి విడవడంట. చపలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడంట? నీకు బాధ కలిగినప్పుడు. ఈ అన్ని జరిగిన తర్వాత, ఈ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు ఉండి, నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేద కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు, ఎవరు నీకు తోడు రానప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దేన స్థితిలో ఉన్నప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీవు నాకు మొర్రపెట్టు, నీవు నాకు ప్రార్థన చేయి. అప్పుడు ఏం చేస్తాడట? నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడట? నీకు బాధ కలిగినప్పుడు. ఉందా లేదా ఈ మాట? సార్ మరి దయచేసి చదువుదా. నీకు బాధ కలిగినప్పుడు. అమ్మా ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత, నీకు బాధ కలిగినప్పుడు ఆయన మాట విని ఎడల కనికరము గల దేవుడు గనక నీ చేయి విడువడు. ఎప్పుడు అంటున్నాడు దేవుడు? ఎప్పుడు రమ్మన్నాడు? నీకు బాధ కలిగినప్పుడు అంటున్నాడు. అమ్మా మనం సంతోషంగా ఉంటే ఎవరి మాట లెక్క చేయం, అవునా కదండి? అమ్మా మనకు అన్ని సమకూర్చి అన్ని బాగున్నాయనుకోండి, ఇంక ఎవరిని కూడా లెక్క చేయం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు బాధ కలిగినప్పుడు అంటున్నాడు. బాధ కలిగినప్పుడు మన పక్కల దగ్గరికి వెళ్తే మన మాట వినరాలు. వింటారా?
ఏంట్రా మనం వస్తున్నామని తెలిసే దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ఇంట్లో ఏదో జరిగిందంటే వీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది, వస్తున్నారు మన దగ్గరికి, ఎందుకు వచ్చిన గొడవ, సైడ్ అయిపోతారు. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు బాధ కలిగినప్పుడు, నీ కష్టం కలిగినప్పుడు నా దగ్గరికి రా, నేను నీకు తండ్రిని, నీకు తోడుగా ఉంటాను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని, ఈయనేమన్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండమన్నాడు. ఈయనేమన్నాడు, నువ్వు బాధ కలిగినప్పుడు నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను అన్నాడు. కీర్తన పాఠ్య భాగం చూద్దాం, చూడండి. 37వ దావీదు కీర్తన, 37వ దావీదు కీర్తన 24-25 వచనాలను. 24. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక నేలను పడినను లేవలేక ఉండడబ్బా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎబ్బేజు చేయి ఎవరు ఎట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టాడు. అమ్మా, ఈయన పుట్టగానే తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా హేళన చేశారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, అంతే కదండి. కానీ దేవుడు మాత్రం కృప చూపించాడండి. దేవుడు మాత్రం కనికరం చూపించి దేవుని యొక్క ప్రేమ దేవుడు మన మీద మెండుగా కుమ్మరించాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఏం చేశాడంట, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకుండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మన పిల్లల్ని చెయ్యట్టుకొని మనం తీసుకెళ్తున్నాం అనుకోండి. అమ్మ, రోడ్డు మీద ఒక్కోసారి మన పిల్లల్ని చిన్న మనవాళ్ళం లేకపోతే పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు, మనం చెయ్యట్టుకుంటాం. పట్టుకుంటే మన కూడా వస్తాడా? వదిలించాడు, అలా చూడడం, ఇలా చూడడం, అటు చూడడం చేస్తూ ఉంటాడు. మనం రారా అని మనం లాగుతూ ఉంటాం. ఆడేం చేస్తాడు, అటు ఇటు చూస్తాడు. ఎందుకంటే మా నాన్న లేకపోతే మా తాత నా చేయి పట్టుకున్నా నాకేది భయం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు భయం లేదని ధైర్యంగా వెళ్తాడు. అలాగా ఈ రాత్రి ప్రియ దేవుని మనమందరం కూడా దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి ఉంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన కృప కనికరము దేవుడు మన మీద మెండుగా కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా, ఎబ్బేజు మొర్ర పెట్టినట్లుగా మనము కూడా మొర్ర పెడితే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ 70 రోజుల ఉపవాస ఆశీర్వాద ప్రార్థనల్లో ఆఖరి రోజు రాబోతుకి మనం అందరం కూడా సాక్ష్యాలు చెప్పాలి. ఈ 70 రోజులు దేవుని సేవలో నేను పాలు పంపులు పంచుకున్నాను కాబట్టి దేవుడు నా కుటుంబంలో ఈమెయిల్ చేశాడని ప్రతి ఒక్కరూ నిలబడి సాక్ష్యం చెప్పగలిగిన స్థితి రావాలంటే దేవునికి లోబడి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 4వ మాట ఏమన్నాడంటే, నాకు కీడు రాకుండా నన్ను తప్పించము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కీడు నాకు రాకుండా. ఎందుకంటే మా అమ్మ చనిపోయింది, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను వేరే విధంగా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా వీడి వల్ల కీడు వచ్చింది, చనిపోయింది, అలాగే ఇలాగంటున్నారు. కానీ ఆ కీడు నా మీదకు రాకుండా నీవు నన్ను తప్పించాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చూద్దాం, చూడండి. 91వ దావీదు కీర్తన 14వ వచనాన్ని. అవునండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయనేమన్నాడు, నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించమన్నాడు. తర్వాత చూద్దాంలే, నాకు టైం లేదు అన్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఈ రోజు మన మీద ఎవరైతే అభిమానం చూపిస్తారో మనం కూడా వాళ్ళ మీద అభిమానం చూపిస్తాం, అంతే కదండి. మనతో ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో వారితో మనము కూడా ప్రేమగానే మాట్లాడతాం. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికే రాము వాళ్ళ దగ్గరికే రాము.
కదండి. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏం చేశాడు? ఆయనని తప్పిస్తున్నాడు. ఆయన ఆత్మీయ జీవితం నుంచి, విశ్వాస జీవితం నుంచి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ దేవుడు మన మీద మెండుగా కుమ్మరించి ఏ అపాయం రాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చపలు కూడా దేవుని నామమున మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తుల చేతిలో నుండి దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన ఆరోగ్యకరమైన దేశానికి నడిపించాడండి. ఐగుప్తు దేశంలో ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? బాధలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, బానిసత్వంలో ముగ్గిపోతున్నారు. అమ్మా, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నలిగిపోతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారి మీద ప్రేమను చూపించి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆ దేశంలో వీళ్ళందో కష్టాలు పడుతున్నారండి. ఇంకా ఆ అధ్యాయాలన్నింటిలో చూస్తుంటే ఆ కష్టం ఏంటంటే, ఆ ప్రియ దేవుని బిడ్డ, ఆ పొరవ ఏం చేసాడంట? వాళ్ళకి మట్టిచ్చి తర్వాత ఆ ఇటుకలు తయారు చేయటానికి కావలసిన పరికరాలను ఇచ్చి రోజు ఇటుకలు తయారు చేయండి అని చెప్పేవారు. చెప్తే వీళ్ళందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇటుకలు తయారు చేసేవారు. అలాగ కొన్నాళ్ళు ఉండగా ఈ ఇజ్రాయెల్ ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అప్పుడు ఈ పొర చూసి వీళ్ళందరూ ఆశీర్వదించబడి వీళ్ళందరూ విస్తరించున్నారు. రేపు వీళ్ళందరూ కూడా మన మీద తిరగబడి మన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీళ్ళని ఇంకా ఎలాగ ఎదగనివ్వకూడదని వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని అంతకుముందు ఇటుకలు తయారు చేయడానికి కావలసిన గడ్డి కానీ మట్టి కానీ అనుకుందాం, ఆ పరికరాలను ఇచ్చి రోజుకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క 50 ఇటుకలు తయారు చేయండి అన్నారు. ఇచ్చారు కాబట్టి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళ కుట్ర పన్నేసి వీళ్ళని ఎదగనివ్వకూడదనేసి, మేము ఇటుకలు ఇవ్వం, గడ్డి ఇవ్వం, మీకు ఏ పరికరాలు ఇవ్వం, 50 ఇటుకలు చేయాలంటే ఇప్పుడు ఎక్కడ చేయగలవండి? వాళ్ళు ఇచ్చారు కాబట్టి, మెటీరియల్ ఇచ్చారు కాబట్టి చేసాపు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చేయాలంటే సొంత ఊరు కాదు పొరుగురు. ఎక్కడి నుంచి తెస్తారో, ఎక్కడ ఉంటుంది? వీళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. అలాంటిదప్పుడు చాలా ఇబ్బందులు పెట్టేసేవారు పరో బానిసత్వంలో. ఇప్పుడు దేవుడు వారు మొర ఆలకించి వాళ్ళని రక్షించి పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశానికి తీసుకొచ్చేసాడు. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పాలు లేకపోతే ఎవరన్నా బతకగలమండి? అమ్మా, 3, 4, 5 సార్లు తాగేస్తాం టీ పాలతోటి. ఇంకా తేనె నిమ్మకాయ వేసుకొని నాకేస్తాం, బలం కదా. దేవుని స్తోత్రం కలిగి. అంటే అక్కడ శ్రమలు అనుభవించిన ఇజ్రాయెల్ ప్రజలను ఎక్కడ తీసుకొచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుడు, అక్కడ ద్రాక్షగెల ఒక్కొక్క ద్రాక్షగెల ఎంత ఉంటుందట? ఒక్కొక్క ద్రాక్షగెలని అమ్మా ఇద్దరు మోస్తారంట. చపలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్కొక్క గెలని ఎంతమంది? 2 మోస్తారండి. అంటే ఆ గెల కట్టేసి అటోకులు ఇటోకులు పెట్టుకొని మోస్తుంటే ఇంచుమించు ఆ గెల నాయంత ఉంటుందట. దేవుని మరి మన కొట్టు మీద గెలలో 4-5 కాయలు ఉంటాయి, అంతేనా? ఒక 10 కాయలు ఉంటాయి ఒక గెలకి, ఎంత చిన్నది. అమ్మా ఇలా తడిపేసి అలా మింగేస్తాం. దేవుని స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎక్కడ తీసుకెళ్ళాడంట? పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశానికి. చపలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, మీ దేవుడైన యెహోవా మాట అమ్మా ఎలాగట? అమ్మా ఎలాగండి? ఇలా చూడలేదు పైకి ఒకసారి. ఎలాగట? జాగ్రత్తగా అంటే
శ్రద్ధగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శ్రద్ధగా. ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పుడు మనం ఆ లోపలికి వచ్చినప్పుడు ₹1 కాసు పడిపోయింది అనుకోండి కింద, ఏం చేస్తాం? నెలుగుతాం లేదా? నెలుగుతాం, కానీ కంగారుగా నెలుగుతాం. బిత్తర చూపులు చూసేస్తాం, టక్ ఇలా నెలికేస్తాం, కాపాడదు. అప్పుడు ఏం చేస్తాం? జాయిగా దృష్టి అంతా కింద పెట్టి జాగ్రత్తగా అది దొరికే వరకు ఎదుగుతాం కదండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలట? జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతకాలి. కంగారుగా వెతకూడదు. ఎలా వెతకాలండి? జాగ్రత్తగా. మనం ఏం చేస్తాం? గబగబా ఆ గుడిలోకి వచ్చేస్తే ఎప్పుడు వస్తాం? అయ్యగారు ప్రార్థన ప్రారంభించి ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి అలా కూర్చొని మళ్ళీ ఏదో ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ పెట్టుకుని బయటికి పోతాం కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు వాక్యం చెప్పింది జాగ్రత్తగా వెతకాల. జాగ్రత్తగా వెతికి ఆయనను వెంబడిస్తే, ఆయనందు విశ్వాసం ఉంచితే మీలో ఎవరు కూడా భేదలు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మాటకు లోబడక, దేవుని మాట వెనుక ప్రియ దేవుని బిడ్డరా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి శిథిలమైపోయి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచిన యెడల ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు ఇచ్చేస్తానంటే ఈరోజు అడగలేకపోతున్నాం మనం కదండి. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, దేవునందు విధేయత కలిగి దేవుని ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకోలేకపోతున్నాం. అందుకనే 5 మనవులు చేశాడు దేవుడు. 5 మనవులు కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి 4 మనవులు కూడా మొదటిదేంటి? నిశ్చయముగా ఆశీర్వదించేసాడా లేదా? రెండవది చేసేసాడా లేదా? మూడోది చెయ్యి ఇచ్చాడా లేదా? తోడు ఇచ్చాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. 4వది కీడు రాకుండా దానిని జాగ్రత్తగా చూడమన్నాడు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా చూశాడు, జాగ్రత్తగా ఆశీర్వించాడు. ఆదికాండం 35వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 35, 18వ వచనాన్ని తొందరగా ముగింపులోకి వస్తున్నాను. అమ్మా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఆమె మృతి పొందుతూ ఆ తల్లి ఏం పేరు పెట్టిందట? బెనోని అంటే కింద కుడి చేతి పుత్రుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మ చనిపోతూ వేదన పుత్రుడు అంది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? ఆయన్ని దీవించి కుడి చేతి పుత్రుడు అన్నాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరదాం. కుడి చేతి పుత్రుడు అంటే అప్పుడు 2 చేతులు ఉన్నాయి కదా మనకి, ఉన్నాయి లేదా? కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏం చేయమన్నాడు? కుడి చేతి వైపు ఉన్న గొర్రెలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి అన్నాడు. అంటే కుడి చెయ్యి ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఎవరికన్నా మనం ఏదన్నా ఇవ్వాలనుకోండి, వేరే గుడి తల్లి బాగా చెప్పారు, కుడి చేతితోటి ఇస్తాం, అంతే కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కుడి చేతితోటి ఇస్తాం, ఎందుకంటే అది ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇప్పుడు దీవెనికి సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు కష్టాల్లో ఉన్న బెన్యామీన్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎబ్బేజుని కుడి చేతి పుత్రుడిగా, అంటే ఎడమ చేతి ఉన్న ఈ యొక్క ఎబ్బేజుని, అంటే ఈ శ్రమల నుండి, ఈ శోధన నుండి, ఈ కీడి నుండి విడిపించి ఆశీర్వాదానికి పుత్రుడిగా తీర్చిదిద్దేశాడు. సభలు కూడా దేవుని నామమున మహిమపరదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని, ఈ ఆశీర్వాదం కూడా నీకు నాకు ఉండాలంటే మనం దేవుడికి విధేయత కలిగి ఉండాలి. అందుకే 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 29వ వచనంలో దావీదు రాజు గారు ఒక మాట అంటున్నాడు. దావీదు రాజు గారు ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, నీవంటి దేవుడు ఒకడును
అమ్మ 29 చూస్తే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగా దానిని ఆశీర్వదించమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? ఒకసారి సిస్టర్స్ ముగించేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అమ్మా? దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన ఇంట్లో కాడ ఉండిపోయి వచ్చే వారం వెళ్దాంలే అనుకుంటూ ఉంటాం కదా. లేకపోతే ఆ 70 రోజులు ప్రార్థన, ఏం పని లేదు వ్యవసాయానికి 70 రోజులు పెట్టారు అనుకుంటూ ఉంటాం. అమ్మా, నేను 100 రోజులు పెట్టేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అనుకొని దేవుడు మాకు ఇచ్చిన భారం ఇది. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమ అన్నాడు దేవుడు. దేవుని సేవను ప్రకటించడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు సేవకులుగా మీ దైవజనులను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. ఇంకా అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారందరినీ దేవుడే అభిషేకించుకొని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు రాజుని చూస్తే అమ్మ గొర్రెలు కాసుకునేవాడు అట్టండి. అమ్మ, దావీదు రాజు గారి పూర్వస్థితిని చూస్తే ఆయన ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ యుద్ధంలో ఉండేవారు, యుద్ధానికి వెళ్ళిపోయేవారు. వాళ్ళందరూ లావుగా, ఎత్తుగా, అందంగా ఉండేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని వాళ్ళందరినీ యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈయన మరి నాకులాగా కొంచెం కొరసేమనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఈయనేమో ఆ గొర్రెలు కాసడానికి పెట్టేశాడు వాళ్ళ నాన్నగారు. వీళ్ళు పెద్దగా ఉన్నారు కాబట్టి, ఎత్తుగా ఉన్నారు కాబట్టి యుద్ధానికి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృప ఆయన మీదకి వచ్చింది, దావీదు రాజు గారి మీదకి. చప్పలు కూడా దేవుని నామమును మహిమపడదాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇజ్రాయేలుకి ఆ రాజుగా అభిషేకించబడిన మరి ఆ సౌలు దేవునికి కొంచెం వ్యతిరేకంగా తిరిగిన తర్వాత రెండో రాజుగా ఎవరిని అభిషేకించాలని చూస్తున్నప్పుడు అదిగోనండి దూరంగా ఉన్న దావీదు రాజు గారు కాపాడుతున్నాడు. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. దేవుడు చూస్తున్నాడట, ఇజ్రాయెల్ ప్రజలకి రాజుని ఎవరిని పెడదాం, ఈయన తీసేశాం కదా, కొత్త రాజుని ఎవరిని పెడదామని చూస్తున్నప్పుడు గొర్రెలు కాసుకుంటున్న దావీదు అక్కడ ఏం చేస్తున్నాడండి? దేవునికి లోబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెలన్నలు కూడా అక్కడ విడేసి అమ్మ ఆ రాతి మీద కూర్చొని చక్కగా తంబురు వాయిస్తూ, చక్కగా గాన ప్రతిగానములు చేస్తూ దేవుడి నామాన్ని గనపరుస్తున్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలకు రెండో రాజుగా అభిషేకించబడ్డాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క కృప ఎటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నిత్యము నిత్యం. మనమైతే నాకు ఇల్లు కావాలి ప్రభు, నా కొడుకు పెళ్లి కావాలి, నా కూతురు అది కావాలి, నా కూతురు ఇది కావాలి అని అడుగుతాం. తప్పులేదు, అడగొచ్చు. కానీ ఈయన అన్నాడు, నిత్యము నా కుటుంబం అంతా నీ సన్నిధిలోనే ఉండిపోవాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ సన్నిధిలోనే మేము నమ్మకంగా సాగిపోవాలి కదండి. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఎవడని సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. ఆఖరిసారిగా మత్తయి సువార్త 17:27 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17:27 చూసి నేను ముగించేస్తున్నాను. ఆయనను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మా, యేసు ప్రభువు వారు ఈ లోకంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన కూడా పన్ను కట్టవలసి వచ్చింది. మనం కట్టమా పన్ను? అమ్మ, కడుతున్నారా? కుళాయికి కడుతున్నారా? కుళాయికి పన్ను. కరెంటుకి కడుతున్నారా? కట్టకండి, కట్టద్దు. నీళ్ళు లేకపోతే స్నానం చేయడం మానేద్దాం, అంతే కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా పన్ను కట్టవలసి వచ్చిందమ్మా. ఆయన వచ్చి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమని? నీ యొక్క దాసుడు పన్ను కట్టడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పన్ను కట్టడా. మరి పన్ను కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి యేసుబాబుకి? అమ్మా అమ్మా అయిందేనా? దేవుని స్తోత్రం. మరి మనిషి కుమారుడికి వచ్చేసాడు కదా.
ప్రైజ్ గాడ్ హల్లెలూయా. మానవుడికి వచ్చేసాడు కదా, ఇప్పుడు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమి లేదు. ఆయన సువార్త ప్రకటించకుండా ఎక్కడ పడితే అక్కడ తింటూ ఎక్కడ పడితే తిరుగుతున్నాడు. మహిమత్వాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనిషి కుమారుడికి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు మరి ఆయనకి ఏం కావాలి? పన్ను కట్టాలంటే వచ్చాడు. ఒక ఆయన వచ్చాడు, అధికారి వచ్చాడు, మీ యేసుబాబు పన్ను కట్టాడు అన్నాడు, కడతాడు అన్నాడు. దేవుడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. పేతురు గారు అనుకుంటున్నాడు అప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? పన్ను కట్టమన్నారు. ఏంటంటే ఈయన అన్నాడు, మొదట నీవు వెళ్ళి గేలం వేయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదట వెళ్ళి గేలం వేయి. గేలం వేస్తే మొదట ఒక చేప వస్తుంది, దాన్ని పట్టుకొని చీల్చివేస్తే దాంట్లో ఒక షెకెల్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని, ఈ సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయండి? ఒక 4-5 ఉంటాయా? చెప్పలేం, నాకు తెలియక. చాలా ఉంటాయి కదా. మరి చాలా ఉంటాయి అన్నప్పుడు దేవుడు ఏమన్నా, నువ్వు వెళ్ళు, మొదట ఒక చేప వస్తుంది అన్నాడు. మరి అదే చేప కరెక్టే. మరి ఈయనకి ఎలా తెలుస్తుంది? దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంటే మొదట వస్తుంది అనగానే ఎక్కడో గుంపులో ఉన్న చేప ఏం చేసిందంటే ఈ మాట ఆలకించింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ మాట ఆలకించి అదేం చేసింది? ఈయన వెళ్ళి గేలం అయిపోతుకి ఆ గుంపులోంచి తప్పించుకొని పరిగెట్టుకొని వచ్చి ఆ గేలను పడేసుకుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ చేప చనిపోతుందని తెలుసు కదా దానికి. మరి చంపాలి కదండి, దాంట్లో తీయాలంటే. నేను చచ్చిపోతాను కదా, దేవుడు నా మీద చూపించేటట్టే, ఇంకా లోపలికి పోవాలి కదా సముద్రంలోకి, ఇంకా పోయి దాక్కోవాలి కదా. దాక్కోలేదు, బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాన్ని తీశారు, సెకండ్ తీశారు, ఆ డబ్బులు పన్ను కట్టేశారు. అంటే ఒక చేప దేవునికి పన్ను కట్టింది. ఒక చేప దేవుని కొరకు చనిపోయింది, దేవుని కొరకు పన్ను కట్టింది. మనం ఈరోజు మరి ఈ 70 రోజులు మీటింగ్లు పెడుతున్నారంటే చాలా ఖర్చు అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అవుతుందా? మరి ఈ మైకులకు కరెంటు బిల్లు అది ఇది నాకలడ్డు వచ్చిన వాళ్ళకి అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎవరు ఇవ్వాలి? విజయ్ కుమార్ గారా? మరి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు శాప ఇచ్చిందా లేదా? దేవుడికి ఇచ్చిందా లేదా? దేవుని స్తోత్రం కలిగి ఇచ్చింది. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు వచ్చింది, మనం కూడా చెప్పుకుంటున్నాం లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎబ్బేజును దేవుడు దీవించిన ప్రకారంగా ఈ రోజు నిన్ను నన్ను కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎబ్బేజు దేవునికి లోబడ్డాడు, ఎబ్బేజు దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా విధేయత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. కృప కలిగిన దేవా, కరుణమయుడా నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవానికి స్తోత్రాలనైనా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. కృప కలిగిన దేవా, అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ఎబ్బేజును దీవించిన దేవుడు, ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన కృప కనికరము దేవుడు మన మీద చూపిస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలనైనా. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించునైనా, నా విన్నపములు ఆలకించునైనా. అయా నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు బాబు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. కన్నీరు తుడచువాడా,
నా కన్నీరు తుడచువాడా, కాదన్నాడు నేననాదను, అయ్యా కాదన్నాడు నేననాదను. అమ్మా, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య సర్వాధికారైన దేవుడు, కన్నీరును తుడిసివాడు, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చువాడు. నీ శ్రమలను చూస్తున్నాడు, నీ సమస్యలను చూస్తున్నాడు, నీ బాధలను చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీకు తోడుగా ఉండి, నిన్ను నడిపించి, నీ మీద కృప చూపించగలిగిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. నా దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయనన్నాడు. ఈ రాత్రి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఈ రాత్రి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఈ రాత్రి ఎవరైతే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నా ప్రార్థన ఆలకించని మొర్ర పెడతారో, వారందరి ప్రార్థన వినటానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యోబేజు యొక్క మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలని ఈరోజు మరి 6వ వాదపు ఆశీర్వాదకరమైనటువంటి కూటానికి దేవుడు సేవకుల ద్వారా మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో యోబేజు తన యొక్క ఆశీర్వాదం కొరకు తన సరిహద్దులు విశాలపరచబడ్డకు ప్రార్థన చేశాడు. మరి నిజంగా చాలా సందర్భాల్లో అభివృద్ధి ఉంటుంది, కానీ ఆ అభివృద్ధికి కాపుదల అనేది ఉండదు కొన్నిసార్లు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నిజంగా నా యొక్క అభివృద్ధి నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి అని ఒక అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క మాటలతో 4 ఆశీర్వాదాలతో మరి దేవుని తోడు మనకు ఉండాలని, మరి దేవుని యొక్క మరి కార్యాలను బట్టి మన గుడారాలు విశాలపరచబడాలని, సరిహద్దులు విశాలపరచబడాలని, సహోదరుల్లో ఘనతకెక్కిన వారిగా ఉండాలని, ఆయన తోడు ఉండాలని మరి మంచి మాటలతో దేవుడు ఆశీర్వదించి మన సరిహద్దులు విశాలపరచున్నట్లుగా, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా మనల్ని నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా పలుకుతూ ప్రార్థనలు ఏకీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన మరి దైవజనరాలు మరి శారమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాల్సింది కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ పునరుత్థాన దినమందున తండ్రి నాయన, నీ బిడ్డలందరూ కూడి ఇలాగ నీ నామాన్ని స్తుతించి ఆరాధించటానికి ఈ సమయాన్ని ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయన 70 రోజులు నా ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయుచుండగా నాయన, నీ బిడ్డలు నా ప్రభువా ఎందు నిమిత్తం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, అయా దావీదు చెప్పినట్లుగా నాయన నా కుటుంబము నిత్యముగా నీ సన్నిధిలో ఉండులాగున దానిని దీవించమని నాయన ప్రార్థించినట్లుగా నా తండ్రి ప్రతి కుటుంబముగా నీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎబేజు చేసిన ప్రార్థన ఆలకించావు ప్రభువా, నిత్యముగా నన్ను దీవించమని అడిగాడు ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు దీవించే దేవుడు అయ్యా, ఎందరు విడిచినా నీ విడువని వాడవు, ఎడబాయిని దేవుడు యేసు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. నాయన నీ బిడ్డలు నా తండ్రి ఆయా ఈ 70 రోజులు కూడికల్లో నా ప్రభువా నాయన నీ నిత్యముగా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి అయా నా ప్రభువా, మేము మనుషులం ప్రభువా,
మట్టి వారము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నాయన, ఈ మట్టిని ఆశీర్వదించే దేవుడవు నీవే కదా ప్రభువా. నాయన చేస్తున్న ప్రార్థనలు, వారి కన్నీటి యాచనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిసర ప్రాంతములో, అన్య జనాంగములో నీ మహిమైశ్వరము ఎట్టిదో అనేక మందికి నాయన నీ బిడల ద్వారా తెలియపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. సహాయము చేయండి, మీ దాసులను దీవించండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకను నా తండ్రి అనేక మందిని నీ సన్నిధికి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నా ప్రభువా. అయా ఆత్మ గలవాడు చెవి గలవాడు వినుగా కంటున్నావు తండ్రి. నీ పరిశుద్ధమైన వాక్కు అనేక మంది విని అయా ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభువా అయా ప్రవేశించిన తండ్రి, నీ పరలోక రాజ్య మర్మముని ఎరగటానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయా. నీవే సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. ఎబ్బేజ్ అంటున్నాడు తండ్రి, నా సరిహద్దులు విశాలపరచమని. అవునైనా మా జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు ప్రభువా ఎన్నో ఉంటాయి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. వాటినన్నిటినీ సహించి నీ కొరకు నిరీక్షణ కలిగి మా సరిహద్దులు విశాలపరచులాగున నీ సన్నిధిలో ప్రార్థించుకుని నా ప్రభువా నీ కృపలో భద్రపరుచుతావని విశ్వాసముతో సాగిపోయే భాగ్యమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపలో భద్రపరచండి ప్రభువా. నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ కీడు కూడా రాకుండా నీ కృప కంచి వేసి నడిపిస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకురాలకి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి మరి సేవకులు స్వరూప్ గారిని మరి పరిచయం చేసినటువంటి సేవకులు జీసస్ కాల్స్ ప్రేయర్ టీము మరి రత్నకుమార్ గారికి మనం మామూలుగా వాళ్ళ మందిరానికి మనం వెళ్ళాం. బిఫోర్ లాస్ట్ వీక్ మన దగ్గరికి వచ్చాడు ఆయన. మేము మామూలుగా మాటల్లో ఒక మీ గ్రూప్లో ఎవరైనా ఒక సేవకులు ఉంటే పరిచయం చేయమన్నప్పుడు మరి స్వరూప్ గారి యొక్క నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి వారి పరిచయాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి సేవకులు 100 రోజులు ఉపవాస ప్రార్థన, ఆ యొక్క గొలుసు ప్రార్థనలు, 100 రోజు ప్రార్థనలు వాళ్ళ చర్చిలో మరి జరుగుతున్నాయని చెప్పారు. దేవుని కృపను బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పాస్టర్ గారు కూడా 40 దినాలు ఉన్నారని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి దేవుని యొక్క మహాకృపలో మరి ఉపవాస ప్రార్థన వల్ల మనకు చెందిందంతయు మనము స్వతంత్రించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము. ఒక నిమిషం మా అక్కు మీద కొంచెంసేపు ఒక్క నిమిషం కూర్చోండి. మరి దేవుని యొక్క మహాకృపలో మా ఈ పరిచర్యలో 40 దినాలు, 21 రోజులు, 14 రోజులు, 7 రోజులు, 3 రోజులు కూడా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారంటే దేవుడి కృపలో మరి ఇలాంటి సహవాసాన్ని నడుస్తుంటుండగా మాతో పాటు ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మీరు కూడా మా యొక్క మందిరానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ముగింపులోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ 40 days ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి నేను మా పాస్టర్ గారు కూడా 21 రోజులు దాదాపు మొదట సిస్టర్ గారు, పాస్టర్ గారు, తర్వాత నేను మరి నిన్నే ఫాస్టింగ్ డేస్ ముగించాం. ఈ రోజు నుంచి చాలా 7 days అలా కంటిన్యూ చేస్తాం. చైన్ ప్రేయర్ లాగా ఈ 70 దినాలు కూడా మరి ఎవరికి ప్రేరేపణ ఉంటే అన్ని దినాలు 21 రోజులు కావచ్చు, 14 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 40 దినాలు కావచ్చు. దాదాపుగా మరి మా సంఘ సభ్యులు మరి ఉపవాసాలు ఉండి దేశం కొరకు, మరి రాష్ట్రం కొరకు, అలాగే మన ప్రాంతాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిచర్యలో మరి సేవకులను కూడా ఈ రకంగా దేవుడు నడిపించి మన ఈ స్థలంలో బలంగా వాడుకున్న దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సేవకులను బట్టి మరోసారి చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఒక పల్లవిచరణం పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలందియు నీ మహిమను
వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమన్ వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని కృపను బట్టి 70 రోజులు ఉపవాస గొలుసు ప్రార్థనలో 43వ రోజు 6వ ఆశీర్వాద ప్రార్థన ముగించబడతా ఉంది. మరి ఈ సమయానికి వర్తమానం ఇచ్చిన దేవుని సేవకులు స్వరూప్ గారికి, మరి ప్రార్థించినటువంటి పాస్టర్ గారు శారమ్మ గారికి కూడా మరి ఉపవాస ప్రార్థనలో ఉండి మరి తదనంతరం ఇలాగా మరి ఇరువురు కూడా మరి ఇలా మన సంఘంలో అడుగుపెట్టడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మరి మంచి మరి దేవుని సేవకుల రీతిగా నడిపించిన విధానం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన లేఖించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనో నీ కృపలనే దైవాలను ఒప్పుకుంటున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆశీర్వాద కూటానికి ప్రభా యొబ్బేజు ప్రార్థన ద్వారా 4 విషయాలు ప్రభా సంఘానికి ఈ దినం నేర్పించి సంఘాన్ని రీతిగా సేవకుల ద్వారా బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. సేవకులను బట్టి ప్రభా, సేవకురాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ అభిషక్తులు ఈ స్థలంలో అడుగుపెట్టి ఈ రీతిగా సంఘం కొరకు ప్రభా చేసిన ప్రార్థన బట్టి, అలాగే ప్రభా సంఘంలో ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వెతబడి నీ మాట ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపజేసి ప్రభా వారి జీవితాల్లో నీ ఆశీర్వాదాలు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ అభిషేకం, ఆశీర్వాదం, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రభా తండ్రి సరిహద్దులు విశాలపరచబడును గాక. నీవే అద్భుతములు చేసి ఆశ్చర్యమైన కార్యములు జరిగించి నీ తోడు బిడ్డలతో ఉంచి ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలు విస్తరింప చేయమని ప్రభా, నీ ఘనతను ప్రభావమును ప్రభా నీవే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సేవకుల ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి యొక్కయు కుమారునియు పరిశుద్ధాత్మన్యుని సహవాసము మీకును మాకును లోకంలో ఉన్న పరిశుద్ధులకును మరి చక్కగా ఎక్కడున్న దైవజనులకును అలాగే వారి కుటుంబానికి వచ్చిన బిడ్డలందరికీ దేవుని కృప సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మీకోసం సేవకులు ప్రార్థన చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసుకు వెళ్ళాల్సింది కోరుతా